8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్సం పెట్టి గెట్టి వేయించిన తీరు, ఆ గెట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు. అయ్యా, మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 108 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు, రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైడ్ పిక్చర్ను చూసినట్టు చూశారు. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాను కాదు, రాబోయేది ప్రజా సునామీ, రాసి పెట్టుకోండి. 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, దాంతోపాటు 57% ఓట్లు, 57% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది. 57% ప్రతిపక్షాలకు వస్తాయి, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటవాలి. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ 2 రోజుల ముందు కూడా టీవీ5 అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి. 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా, అదే నిజమైంది. అయితే బాలకృష్ణ గారు అన్నారు, ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని. బాలకృష్ణ గారు, అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ మీ కోటమిరెడ్డి శ్రీధర్ మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు. జగన్ గారి వెంట నడిచారు, ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలు చేశాం. మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం. అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రూరల్ నియోజకవర్గం పరిగెత్తిస్తుందని, నాకు ప్రాముఖ్యత ఉంటుందని, నాకు ప్రాముఖ్యత లేకున్నా, నా ప్రాముఖ్యత లేకున్నా అంతకు 2 రూరల్ నియోజకవర్గంలో నిధులు ఇస్తారని. కానీ దురదృష్టం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను వద్దు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయితే నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే 16 నెలల ముందే మారాల్సిన అవసరం లే. 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి, ఎందుకంటే మన జిల్లాలో అలవాటు ఉంది, మీకు తెలుసు. గత ఎన్నికల వేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, కోటమిరెడ్డి ఒక రౌడీ అన్నారు. కరుపత్తిపాడులో ఉదయం 8 గంటలకి 8:30కి ప్రచారార్థం దిగాడు, సాయంకాలం కండోలు ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన చేతిలో తెలుగుదేశం పార్టీ బీఫారం ఉంది. ఇది ఎట్లుంటుందంటే, మామూలుగా ఒక మంచి కళ ఉంటుంది. ఒక అబ్బాయిని పిలిపించి పెళ్లి పోయారంట, అమ్మాయి నచ్చిందంట, కుటుంబాలు నచ్చినాయి, అన్నీ మాట్లాడుకున్నాయి, నిశ్చార్థం అయిపోయింది, నలుగు అయిపోయింది, పెళ్లి పెట్టమే కూర్చున్నారు, మంత్రాలు చదివేశారు. ఆఖరిలో అయ్యోరు ఏం చెప్పాలంటే, ఆయన మాంగళ్య తంతున అంట దీవెనలు ఇస్తుంటే ఆ తాళిబుట్ట ఆ బిడ్డ అబ్బాయికి ఇస్తారు, ఆ అబ్బాయి అమ్మాయికి కట్టాల. ఆ అబ్బాయి తాళిబుట్టు పరుక్కొని జేబులు వేసుకొని పరుగు. ఆ పని నేను చేయలా, ఆ పని నేను చేసి ఉండొచ్చు, కానీ వద్దు అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం నాకు సాధ్యం కాదు అనుకున్నా. పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదాలు వచ్చాయి, మనసులు కలవనప్పుడు ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేనెందుకు మోసం చేయాలా? జగన్ గారిని అధికారాన్ని వదిలితే ఏమవుతుంది? అణిచేస్తారా అని ఒక సవాల్గా తీసుకుని అణచివేత తిరుగుబాటు తప్పదు. ఒక బాల్ని గట్టిగా నెలకేసి కొడితే ఎంత వేగంగా కొడితే అంత పైకి లేస్తుంది. పోరాటాల్లో పుట్టా, పోరాటాల్లో పెరిగా. 8th క్లాస్ స్టూడెంట్గా విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ స్టూడెంట్గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, ఆనాడు ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే విద్యార్థిని పోలీసులు చంపితే దాని మీద దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే, ఆ 8వ క్లాస్ విద్యార్థిగా నాకు ఊహ తెలియని రోజుల్లో దాంట్లో పాల్గొని వంటం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తిని. అనేక పోరాటాలు జీవితంలో చేశాం, అనేక మందిని చూసాం. కాబట్టి నాకు నచ్చితే చిన్నవాడైనా గౌరవిస్తా, నచ్చకుంటే ఎంత పెద్దవాడైనా గడ్డి పోస్ట్ సమానంగా తీసేస్తా. నేను పొరపాటు చేయను. కానీ నన్ను అవమానాలకు గురి చేస్తే, వేధింపులకు గురి చేస్తే నిలబడ్డా.
చాలామంది అనుకున్నారు పాపం కోటమిరెడ్డి సోదరెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు, రేపు అయిపోతాడు, ఎల్లుండి అయిపోతాడు, అక్కడి నుంచి రౌడీల బ్యాచ్లు వస్తూ ఉన్నాయి, వాడోడవాడు ఫోన్ చేసి నాకు కట్టేసి కొట్టుకుంటా తీసుకోపోతాను ఒకడు, ఇకపోతే సీడీఓలు దిగేశారంటే 2 ఇద్దరు డిఎస్పీలు ఇన్ఛార్జీలు అంటే లాస్ట్కి మా ఊరికి పోయి సోదరెడ్డి కాస్తులు ఏముండే సోదరెడ్డి కాస్తులు పాటు చూడాలి ఉండే కోటరెడ్డి గిరిజారెడ్డికి ఉన్నాయి, ఆయనకి ఏం లేవా, ఆయనకుండా ఏంటంటే దాంట్లో 5 ఉందా, ఇది ఉందా, అవి చూడండి, ఈ చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఏమైంది? ఇందాకే చెప్పానండి మీకు, నా భార్య నాకు మాత్రమే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా బెదిరించారు, దుర్మార్గంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వాళ్ళకి సెండ్ చేశారు. అంతకంటే దారుణం. వాటికే భయపడాల. నా మీద పోటీ చేసిన ప్రత్యర్థులు దాన్ని గుర్తించకుండా మేం పెద్ద తోపు, మేం పెద్ద తోపు, మేం పెద్ద తోపు, చించేస్తాం, పొడి చేస్తాం, 5 రోజులు మార్చేస్తాం, ఆహా ఓహో. నైనా మన గురించి మనం కాదు చప్పట్లు కొట్టుకోవాల్సింది, జనం కొట్టాలి చప్పట్లు. మనకు మనం చప్పట్లు కొట్టుకుంటే అదెట్ట, మన ఇప్పు మనం మోగించుకుంటే ఏమవుద్ది, మన ఇప్పు మన పుట్టు దిక్కేను. ఇన్నేను అడగండి సార్. ఖచ్చితంగా ఇందాకే చెప్పా, నా మాటల్లో చెప్పా, చేసిన ప్రతి ఏదైతే పోరాటాలు చేశానో, పోరాటాలే కాదు జగన్ గారి దగ్గర అనేక సార్లు ప్రయత్నించా, సంతకాలు పెట్టిన జగన్ గారి కాగితాలు కూడా మేము చూపించా, చంద్రబాబు గారితో లోకేష్ గారితో ఆ విషయాలు ప్రస్తావించా, వారు హామీ ఇచ్చారు. నాకు ఇవ్వటమే కాదు, నెల్లూరులో ఇద్దరు కూడా వేరు సభల్లో కోటమిరెడ్డి సోదరెడ్డి గారి హామీలు ఇచ్చాం, వీటిని నెరవేరుస్తామని చెప్పారు. ఖచ్చితంగా నెరవేర్చుకుంటా. నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఇష్టపడాల. దయచేసి అన్న అర్థం చేసుకొని, కొంతమంది వ్యాపారస్తులు, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా కొండగా నిలిచారు. వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పని, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త నాయకుడు రుణం ఏ విధంగా తీర్చుకుంటాను. నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో నాయకులారా, కార్యకర్తలారా, ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా కోసం కష్టం చేశారు, నేను రుణం తీర్చుకుంటా. దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులకు పాల్పడద్దు. ఇక నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా, నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని 100, 50, 10 రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి, క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని. కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు. నా తమ్ముడు ఒక్కరి షాప్ అయ్యట. నా తమ్ముడు కాబట్టి, నా తమ్ముడు కదా, నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పకూడకుంటే దేవుడు క్షమించడు. కానీ ఈ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళా. వాడు అంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే, అన్న నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు, కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు. వాడికి నేను మంచి అన్ననో కాదో నాకో తెలియదు, కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో, నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించదని చెప్పని మనం చేస్తున్నాం. ఇక
ఈ 16 నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేవ కాకుండా నా భార్య, నా 2 కుమార్తెలు. ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి 2 సార్లు వాళ్ళు వెళ్ళింది. ఆఖరి 20 రోజులు వాళ్ళు పెట్టిన 400 ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు. కానీ ఈ 16 నెలలుగా నా భార్య కంటే నా 2 కుమార్తెలు, నా 2 అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.